వెల్కమ్ టు ఎంయూ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వెంకటేశ్వర స్వామి కోవూరు వద్ద నుండి కొత్త వీధి మీదుగా పెద్దబొడ్డపల్లి వరకు రోడ్డు వేయడం జరిగిందని, అందులో విగ్రహాలు ఏర్పాటు చేసి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచారని, చనిపోయిన తేదీ ఒక తేదీ అయితే వేరొక తేదీ వేసి పూర్తిగా అవమానపరిచారని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే పైన నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ పైన తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ సభ్యుడు పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ సిఐ హరిగారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ ఎస్సీ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యుడు పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మరియు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు పట్టణ సీఏకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, దానిపైన తగు చర్యలు తీసుకుంటామని సీఏ హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చా విజయ్ కుమార్తో పాటు దళిత నేతల నాగేశ్వరరావు, కోడి శ్రీను, లోవా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంయూ న్యూస్. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే ఈజ్ డిస్క్వాలిఫైడ్. నోవేర్ అబౌట్ ద ఎమ్మెల్యే హోదాలో కూర్చున్న అర్హత లేదు. ఎందుకంటే రాజ్యాంగం కోసం తెలియనటువంటి వాడు ఎలా శాసనసభ్యుడు? ఆయన్ని అవమానించే విధంగా మళ్ళీ దాన్ని మార్ఫింగ్ చేసి మళ్ళీ మా ఎస్సీ ఉన్నటువంటి వ్యక్తులతోనే అది మార్ఫింగ్ ఇది అది కాదు తప్పుగా ఎందుకు చేశారని. మొన్న 24వ తారీఖు ఫిబ్రవరి నెల నర్సీపట్నం నియోజకవర్గంలో కొత్త వీధి రోడ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో విగ్రహదాత ఎవరైతే ఇక్కడ కోడిపెట్ల గణేష్ అన్నటువంటి వాడు ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో వాడు దండేసి ఆవిష్కరించారు. చాలా సంతోషం. మరి ఆయన 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఏదైతే డిసెంబర్ 6, 1956లో మరణించారు. అయితే మన కోడిపెట్ల గణేష్ ఎవడైతే వైస్ చైర్మన్ ఎవడైతే రామకృష్ణ అన్నటువంటి వాడు ఉన్నాడో 11 సంవత్సరాలకే అంబేద్కర్ గారిని చంపేశారు. 1902లో చనిపోయారని చెప్పి అక్కడ తప్పుడు ముద్ర చిత్రీకరించి ఆ పలకని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేశాడు ఈ ఎవడైతే ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కోడిపెట్ల గణేష్. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైనటువంటి అన్నటువంటి మాట చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యుడిగా నువ్వు అసలు అర్హుడివేనా అని అడుగుతా ఉన్నాను. గణేష్, సరే నువ్వు చదువుకున్నావు అసలు? సన్నాసులాగా ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తూ అవమానిస్తావా? ఇప్పుడున్నాడు పనికిమాలిన ముఖ్యమంత్రి, దళితుల ఓటులతో గద్దెనెక్కి దళితులనే అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఎయిర్పోర్ట్లో చిత్రీకరించినటువంటి కోడికత్తి కేసుతో ఈరోజు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అంటే దళితుల భిక్ష. ఈరోజు దళితులు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి జగన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి పనికిమాలిన శాసనసభ్యుడు ఎవడైతే గణేష్ అన్నటువంటి వాడు, ఈరోజు అంబేద్కర్ గారిని ఈ విధంగా మీరు అవమానం చేస్తారా? ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదు. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జాగీరా? నీ నర్సీపట్నం నీ జాగీరా? అంటే దళితులను అవమానిస్తారా మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. అడిగినోడు ఎవడో లేడు అనుకుంటున్నారా? అసలు నువ్వు ఎంత చదువుకున్నావు నేను అడుగుతా ఉన్నాను. గణేష్, చదువు వచ్చా? చదువు సాము వచ్చా నీకు? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తారా మీరు?
ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి చైర్మన్ సుబ్బలక్ష్మి దళిత మహిళ, ఆవిడని డమ్మీ చేసేసి ఎవడైతే కోనేటి రామకృష్ణ అన్నటువంటి వాడు వీడు చలామణి అవుతా ఉన్నాడు చైర్మన్గా. ఇదా మీరు చేస్తున్నటువంటి పనులు? అంటే దళితులను ఈ విధంగా అవమానం చేస్తారా? ఈరోజు ఎవడైతే ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి వాడు మీకు అందరికీ తెలుసు, కాకినాడలో ఒక పనికిమాల నా కొడుకు, ఒక కేట్ నా కొడుకు. నా కొడుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వాడిని మొన్న ఎవరైతే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వాడిని పిలిచి వాడితో చేయించాడు. సిగ్గుందా జగన్ రెడ్డి? నీకు అడుగుతా ఉన్నాను. ఒక హంతకుడు ఒక దళిత కుర్రవాడిని చంపేసినటువంటి ఒక దొంగనా కొడుకును ఈరోజు నువ్వు పక్కన కూర్చోబెట్టి అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఓపెన్ చేస్తావా? ఈరోజు అంబేద్కర్ విగ్రహాలన్నీ పాలాభిషేకం చేయాలి. నీలాంటి దరిద్రుడు దుర్మార్గుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సిగ్గుచేటు. దానికి 400 కోట్లు అమ్మ మొగుడు సొమ్ములాగా 400 కోట్లు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి సొమ్ము? లేదంటే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని డిమాండ్ చేస్తాం.